హౌ ఆర్ యూ? ఫైన్ ఫైన్. నువ్వు వెళ్ళి పని ఏమైంది? ఆ అకౌంట్స్ అన్ని గోల్మాల్ గా ఉన్నాయి. ఎవరెవరిని ఎలా మేనేజ్ చేయాలో అలా మేనేజ్ చేస్తున్నాను. అవన్నీ సెటిల్ చేసి వస్తాను కదా, యూ డోంట్ వరీ. చూడు, మా ఇంటికి వెళ్తున్నావా? ఎప్పుడన్నా మళ్ళీ మా నెంబర్కి ట్రై చేస్తాను. దొరుకుతుందో లేదో నువ్వు ఒకసారి మా ఇంటికి వెళ్ళి గంగతో ఇలా ట్రై చేస్తే ఫోన్ దొరకలేదని చెప్పు. నా మీద కోపంగా ఉందేమో. ట్రై టు చీర్ హర్ అప్. ఓకే ఓకే. థ్యాంక్ యూ. గుడ్ నైట్. ఫోన్ గంగా. ప్రభాకర్ ఫోన్ చేస్తున్నాడు, వెళ్ళి మాట్లాడు ప్లీజ్. హలో. హాయ్ గంగా, హౌ ఆర్ యూ? బాగున్నావా? బాగానే ఉన్నాను. నేను నిద్ర డిస్టర్బ్ చేశానా? సారీ గంగా, వెరీ సారీ. నేను 4 రోజులు వస్తున్నాను. నిన్ను చూసి చాలా రోజులైంది. రోజు నువ్వు కళ్ళకు వస్తున్నావు. నువ్వు అక్కడ ఉన్నావన్నమాటే గాని నా పక్కన ఉన్నట్టే ఉంది. ఏం మాట్లాడమే? నిద్రమత్త ఇంకా వదలలేదా? పోలే, వెళ్ళి పడుకో. విష్ యూ హ్యాపీ డ్రీమ్స్. ఇక్కడి నుంచి నీకేం తెమ్మంటావు? చీరలు గాని నగలు గాని ఏ పర్వాలేదు చెప్పు, ఏం తెమ్మంటావు? ఏమీ వద్దు, మీరండి చాలు. సారీ గంగా, ఇన్నాళ్ళు దూరంగా ఉంటే బాధగా ఉంది కదూ? నాకు అలాగే ఉంది. తొందరగా వచ్చేస్తా కదా. గుడ్ నైట్. రుద్రాదేవతలకు నరబలు. జగ్గు, జగదీశ్వరి. ఏమిటండి? మన ఇంటి ముందు మాయల పైకి డేరా వేశాడే. ఏమిటి మాయలు పకీరా? తలుపు తెరవండి చూద్దాం. సడన్ గా చూస్తే నీ గుండె ఆగిపోతుంది. అందుకని నా వెనకాల నుంచో. నేను తలుపులు తెరుస్తాను. నేను చూడమన్నప్పుడు కొంచెం కొంచెం చూడు. ఏమిటండి ఇది? తలుపు తెరవండి. నేను తెరవను, నువ్వు ధైర్యంగా తలుపులు మూసేయి. ఏమండి? అబ్బా, దైవదేను కట్నం కోసం అమ్మాయి గారి ప్రాణాలు తీస్తున్నావట, నిజమా? ఇదంతా వీడికెలా తెలిసింది? నిజమేనా? అబ్బాబే, అదంతా ఫ్లాష్ బ్యాక్ స్టోరీ అండి. మా మామగారి దగ్గర ఇంజక్షన్లు, సిరంజులు, వాటి పవర్లు తెలిసిన తర్వాత అలవాటు ఎప్పుడో మానుకున్నాను. కదా జగ్గు? మానుకుంటే మంచిదే, లేకపోతే నా పని నేను చేయాల్సి వస్తది. పని అంటే మీరు కూడా ఇంజక్షన్లు, సిరంజులు? అంతకంటే గొప్ప గొప్ప భస్మాలతోనే వచ్చాను. ఇదిగో, ఇవో రకమైన బూడిదలు. ఇందులో ఒకటి కుక్క భస్మం, ఇంకోటి పిల్లి భస్మం. ఇందులో సిటికడి తీసి ఉఫ్ అనుకో అనుకున్నాను. ఎదటోడు కుక్కో పిల్లు అయిపోతాడు. ఉదమంటావా? ఒరే కామేశ్వరరావు, నోర్మై. కుక్క పేరు కామేశ్వరరావు అండి? అవునరా, చాలా చక్కని పేరు పెట్టుకున్నారండి. చెబుతాలేరా, తొందరపడతారే. మీకు కుక్క భాష కూడా వచ్చండి? వచ్చురా, నీకు ఆడి కథ వివరంగా చెప్పమంటున్నాడు. నాకెందుకండి? ఈడెవడో కాదురా, స్వయాన్ నా అల్లుడు. అమ్మో, బెదిరేవా? కాదండి, అదిరాను. పాపం, మీ అల్లుడు కుక్క అయిపోయాడా? ఆడవలేదు, నేనే చేశాను. ఈ బూడిద మహత్యమేనా అది? అవునరా, పెళ్ళైన కాడి నుంచి పెళ్ళాన్ని కట్టం తీసురా అని సతాయిస్తా ఉంటే ఓర్చుకోలేక కోపం వచ్చి బుడిచెల్లి కుక్కని చేశానంతే. ఏమిటో అంటున్నాడండి. పాపం, ఎంతకీ మరుగుతాడే తప్ప తన బాధ ఏమిటో చెప్పుకోలేడు కదా. ఆడి సంగతి ఏదో నేను చూసుకుంటాను. ఇంతకీ నేను చెప్పొచ్చేది ఏంటంటే, నువ్వు వద్దండి, ఇంకా చెమటాలేం లేవు, మొత్తం అర్థమైపోయింది. జగ్గు, జగ్గు మై డార్లింగ్ మై స్వీట్ హార్ట్, మాదెంతో అనుకూల దాంపత్యం అండి, చూసారుగా. చూస్తున్నా.
కనుక మీరు మీ అల్లుడు కామేశ్వరరావుని తీసుకుని ఆ డైరా ఎత్తేసి వెళ్ళిపోవచ్చు అనుకుంటారు. ఏమంటారు? ఆ మాట అమ్మాయి గారు చెప్తే బాగుంటది. మా ఇద్దరిది ఒకటే మాట అండి. జగ్గు 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 నీ కాళ్ళు పట్టుకుంటారు, పని పంపించేయి. రామరామ అవేం మాటలండి, మేము ఆనందంగానే ఉంటున్నామండి. మంచిదమ్మా, నువ్వు చెప్పావు గనక నేను వెళ్తున్నాను. ఆ. ఒరే దైవాదేనం, నువ్వు బుద్ధిగా ఉంటావా? ఈడికి పని పెట్టమంటా? వద్దండి, అక్కర్లేదు. రే కామేశ్వరరావు, రా రారా. ఇదేంటి? ప్రమోషన్ అండి. ఆటో నుంచి ట్యాక్సీకి. మీ చదువుకి ఇంటి ఖర్చులకి డబ్బు కావాలి కదండి, మరి ఎక్కువ సంపాదించాలి కదండి, అందుకనండి. అమ్మాయి గారు, అమ్మాయి గారు, నన్ను అలా పిలవడం మాని, మరి ఎట్టా పిలవాలండి? పేరు పెట్టి పిలు. అయ్య బాబోయ్, పేరు పెట్టే? ఏ నేను నిన్ను పిలవడంలా పేరు పెట్టి? మీ సంగతి పేరు ఎలా వేరు? మీరంటే చదువుకున్నారు కదండి. ఏ చదువుకుంటే కొమ్ములు మొలిచాయా? మన ఇద్దరం స్నేహితులు, పేర్లు పెట్టే పిలుచుకోవాలి. ఉం? అమ్మాయి గారు, అమ్మాయి గారు, మిమ్మల్నేనండి. నన్ను అలా పిలిస్తే పలకనని చెప్పాను. నాతో మాట్లాడాలంటే పేరు పెట్టి పిలు, లేకపోతే ఊరుకో. ఇది ఎక్కడ కూడా బాబు. సరే కాంచన గారు, ఉం, ఏమిటో చెప్పు. నేను ముఖ్యమైన పని మీద వెళ్తున్నాను, సాయంత్రం దాకా రాను. ఈ రోజు మీరు కాలేజీకి బస్సులో వెళ్ళి జాగ్రత్తగా వచ్చేయండి. చెప్తామండి. ఈ రోజే కాదండి, నేను ప్రతిరోజు కాలేజీకి బస్సులోనే వెళ్తాను, బస్సులోనే వస్తాను. మీ టాక్సీ నాకు అవసరం లేదండి. అయ్య బాబోయ్, అదేటండి? అవును, నువ్వు నన్ను మీరు అండి అన్నావంటే నేను అలాగే అంటాను. అయ్య బాబోయ్, అదా అండి? అయినా అలవాటు ఇంత తొందరగా మారాలంటే ఎట్టాగండి? సరే, 24 గంటలు టైం ఇస్తాను. ఆ తర్వాత ఒక్క నిమిషం కూడా ఇవ్వను. ఓకే సరేనా? సరేనండి. అమ్మాయి, అమ్మాయి, ఏంటండి? కాస్త కాఫీ పొడి ఉంటే బదిలిస్తావా? అలాగేనండి. ఈ ఇంట్లో ఉంటాడే ఆ డ్రైవరు, అతను నీకేమవుతాడమ్మా? స్నేహితుడండి. నీకు పెళ్ళయిందా? లేదండి. అతనుకు? ఆయనకి కాలేదు. ఇంటికే వాళ్ళింటికి వెళ్ళు, అది అసలే మంచి రకం కాదు. ఏ ఊరు ఏమిటో పాడమేళం, కాపురాలు చేసి ఇళ్ల మీద తెచ్చి పెట్టాడు పాడు సచ్చినోడు. ఎక్కడో లేపుకొచ్చి ఉంటాడు. చదువుకున్నట్టుంది, దానికైతే సిగ్గులేదు, బరి తెగించింది. ఏంటో వాగుతున్నారు? దొంగ ముండలారా, నాలుగు చీరేస్తాను. విన్నావా? వాళ్ళు ఏం కూస్తున్నారా? నువ్వు రాయదు, నీకే చెప్పేది. పద లోపలికి. ఎందుకు వాళ్ళ మీద అలా అరుస్తావు? వాళ్ళు కూర్చే కూతలు విన్నావా మరి? కూస్తారు. ఈడొచ్చిన ఆడది మగాడు కలిసి ఒకే ఇంట్లో ఉంటుంటే అనేక అనుకుంటారు. అందులో వాళ్ళ తప్పే ఉంది? అవును, అది లోక సహజం. వాళ్ళ చేత ఆ మాటలు పడకుండా ఉండాలంటే తగిన జాగ్రత్తలేవో మనమే తీసుకోవాలి.